హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అన్నది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఈ రోజు నేను ఒక సూపర్ హెల్తీ డ్రింక్ మీ ముందు తీసుకుని వచ్చానండి, శంఖ పుష్పంతో. శంఖ పుష్పంలో మనకి చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇది మెదడుకి ఒక సూపర్ ఫుడ్ అండి. శంఖ పుష్పం వాడడం వల్ల ఎట్టి మరుపుని తగ్గిస్తుంది, ఈ మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది, మెదడుని ఆరోగ్యంగా ఉంచుతుంది, మైగ్రేన్ తలనొప్పిని తగ్గిస్తుంది, నరాల వ్యవస్థని చక్కగా ఉంచుతుంది, మరి శరీరంలో రక్తనాళ సమస్యను క్రమబద్ధీస్తుంది. మరి ఏమో మన దీంట్లో పుష్కలంగా యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్ రెండు లక్షణాలు కూడా ఉన్నాయండి. ఇవి ఈ శంఖ పుష్పం అన్నది లేడీస్ కి చాలా మంచిది. ఏ పీరియడ్స్ ప్రాబ్లమ్, అధిక రక్తస్రావం ఆ ప్రాబ్లమ్ అవుతాయండి. అలాగే పురుషులకి సంతానలేని సమస్య కూడా తగ్గుతుందండి. ఈ శంఖ పుష్పాన్ని సేవించడం వల్ల ఏంటంటే మన స్కిన్ కి దివ్య ఔషధం లాగా పనిచేస్తుంది. స్కిన్ మీద ఏ ముడతలు రాకుండా చూస్తుంది. ఇంత అద్భుతమైన టీ తయారు చేసే విధానాన్ని చూద్దాం రండి. చూడండి, ఈ బ్యూటిఫుల్ లత, ఈ పువ్వుల చెట్టుని శంఖ పుష్పం చెట్టు అంటారు. దీన్ని సంస్కృతిలో ఏమొచ్చి గిరికర్ణిక, హిందీలో ఏమో అపరాజిత, ఇంగ్లీష్లో బటర్ఫ్లై పీ ఫ్లవర్స్ కానీ అంటారు దీన్ని. ఈ చెట్టు చాలా అద్భుతమైన మొక్క అండి. ఇది ప్రకృతి ఇచ్చిన దివ్య ఔషధంతో నిండి ఉంది ఈ మొక్క పువ్వులు, కండ, ఆకులు ఆఖరికి వేరు కూడా చాలా ఔషధ గుణాలతో నిండి ఉందండి. ఈ శంఖపుష్పం చెట్టు బ్లూ కలర్లో మరి వైట్ కలర్లో కూడా ఉంటుందండి. ఈ మొక్క అయితే చాలా చాలా ఔషధ గుణాలతో నిండి ఉందండి. ఇది 100 రకాల జబ్బుని నయం చేస్తుంది. చూడండి, ప్రకృతిలో మనకి ఉచితంగా దొరికే ఔషధ మొక్క అండి ఇది. చూడడానికి కూడా పువ్వులతో నిండి ఉన్నప్పుడు ఎంత అందంగా కనబడుతుందో. ఒక గ్లాస్ టీ రెడీ చేయడానికి ఇన్ని పువ్వులు తీసుకుంటున్నానండి. ఈ పువ్వులకి గ్రీన్ కలర్ తొడుములు ఉన్నాయి కదా, ఆ తొడుములు తీసి పక్కకు తీసేసానండి. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పొయ్యి మీద పెట్టాను. పొయ్యి మీద పెట్టి అది బాగా మరగనివ్వాలండి. తలతలా మరగాలి. బాగా తలతలా మరిగిన తర్వాత మనం తొడిమిలు తీసి ఉంచుకున్న ఈ పువ్వుల రేకలని మరుగుతున్న నీటిలో వేయాలండి. ఆ మరుగుతున్న నీటిలో వేసిన ఒక నిమిషం వెంటనే పొయ్యి ఆఫ్ చేసేయాలండి. ఆఫ్ చేసిన తర్వాత దీన్ని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి వదిలేయాలి. చూడండి ఎంత చక్కగా కలర్ రిలీజ్ అయిపోతుందో. దీంట్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ వాటర్లో దిగిపోతుందండి. చూడండి ఎంత చక్కగా బ్లూ కలర్లో టీ రెడీ అయిపోయింది. ఇది వేడిగా అయినా తాగొచ్చు, చల్లగా అయినా తాగొచ్చు అండి. చాలా అద్భుతమైన టీని సేవించండి, ఆరోగ్యంగా ఉండండి. తయారు చేసే విధానాన్ని చూసారు కదండి. ప్రకృతి ఇచ్చిన దివ్యమైన పుష్పంతో తయారు చేసిన పుష్పం టీ సేవిద్దాం, ఆరోగ్యంగా ఉందాం. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.